హిట్ 3 ఇటీవలి కాలంలో సైలెంట్ కాంట్రవర్సీని తీసుకొచ్చిన సినిమా. తాజాగా హిట్ 3 ట్రైలర్ విడుదలై మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఓపెనింగ్ లోనే సినిమా ఏంటో దేనికోసమో అనేది నానితో చెప్పేలా కట్ చేశారు. సార్, క్రిమినల్స్ ఉంటే భూమి మీద 10 ఫీట్ సెల్లో ఉండాలి, లేదంటే భూమిలో 6 ఫీట్ హోల్లో ఉండాలి. క్రిమినల్స్ ను పట్టుకునే ఇన్వెస్టిగేషన్ మోడ్ లో ఇప్పటి వరకు సాగిన హిట్ 1, హిట్ 2 భాగాలకు ఇది కాస్త భిన్నంగా ఓ ఫుల్ ప్యాక్డ్ యాక్షన్ ను జోడించినట్లుగా ట్రైలర్ లోనే చెప్పేశారు. పైగా ఇది పూర్తిగా ఓ బ్లడ్ బాత్ సినిమాలాగా ఉండబోతోందని, హై అండ్ వైలెన్స్ ను తెరపై ప్రొజెక్ట్ చేయబోతుందన్నట్లుగా కూడా ట్రైలర్ తోనే క్లారిటీ ఇచ్చేశారు. క్రిమినల్స్ కు భూమి మీద బతికే అర్హత లేదు అని నమ్మే ఓ అధికారి అలాంటి క్రిమినల్స్ ను ఎలా వెతికాడు, పట్టుకున్నాడు, వాళ్ళని ఏం చేశాడనే అంశాలు తెరపై చూడాల్సిందే. అయితే అంతర్లీనంగా ఈ సినిమా ద్వారా ఓ మెసేజ్ ను కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నట్లుగా అనిపిస్తోంది. దానికోసమే చాగంటి లాంటి ప్రవచనకర్త సాయం తీసుకోవడం ట్రైలర్ లో ఆసక్తిని కలిగిస్తోంది. పైగా ఇదేమీ ట్రైలర్ కోసం చేసిన స్టంట్ కాదని, సినిమాలోనూ చాగంటి గారి ప్రవచన విధానాన్ని స్క్రీన్ ప్లే లో భాగంగా ఆయన అనుమతితో వాడుకున్నామని డైరెక్టర్ శైలేష్ సైతం స్పష్టత ఇవ్వడంతో మరింత ఆసక్తి ఏర్పడింది. ఇక ఈ సినిమాకు సంగీతం అందించిన మిక్కీ జె మేయర్ నుంచి ఇప్పటి వరకు ఎవరు ఊహించినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వినడం ఓ గొప్ప ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ట్రైలర్ ను నిలబెట్టిన అంశాల్లో బీజిఎం సైతం కీలకంగా మారింది. అదే ఇంటెన్సిటీ తెరపైన పండితే అది హిట్ 3 కి అదనపు బలమే. ఇప్పటి వరకు ఫ్యామిలీ, యూత్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ వచ్చిన నాని సినిమాలు దసరాతో కాస్త మాస్ ఇమేజ్ ను సైతం సొంతం చేసుకునే స్టేజికి వెళ్ళాయి. ఆ ప్రయత్నాన్ని ఇంకాస్త ముందుకు తీసుకెళ్లేందుకు ఈ సినిమాలో ఓ వైలెంట్ బ్లడ్ బాత్ సృష్టించే అర్జున్ సర్కార్ లాంటి క్యారెక్టర్ ను నాని ఎంచుకోవడం కాస్త సాహసమనే చెప్పాలి. అయితే తనని తాను మరో కొత్త కోణంలో ప్రేక్షకుల ముందుకు ఆవిష్కరించుకునేందుకు నానికి ఇది మంచి అవకాశమే. మరి తెరపై అర్జున్ సర్కార్ పాత్ర వెయిటేజీని నాని క్యారీ చేయగలడా అనేది అతి తొందరలోనే మనకు తెలిసిపోతుంది. అయితే ఇప్పటి వరకు అసలు హిట్ టీం గురించి మరిన్ని విషయాలను గత 2 భాగాల్లో పెద్దగా రివీల్ చేయలేదు దర్శకుడు. అసలు హిట్ ప్రపంచం ఎలా ఉంటుంది అనే పాయింట్ ను 3వ భాగంలోనైనా చెప్తారా అంటే ట్రైలర్ లో అయితే దాని ప్రస్తావన లేదు. మరి అయితే ఈ 3వ భాగం ద్వారా ఓ సందేశం కూడా ఉండబోతుందనే పాయింట్ ను మాత్రం బలంగా చెప్పినట్లు కనిపిస్తోంది. ఓవరాల్ గా కొన్ని ఆసక్తికరమైన పాయింట్స్ తో హిట్ 3 ట్రైలర్ ను వదిలిన ఈ చిత్ర బృందం ఇంకేదో పాయింట్ ను వెండితెరపై చూపెట్టేందుకు, ప్రేక్షకుల్ని థ్రిల్ చేసేందుకు దాచిపెట్టింది అనే ఫీలింగ్ మాత్రం కలుగుతోంది. పైగా బ్లడ్ బాత్ ఐడియాను ప్రొజెక్ట్ చేసే సినిమాలు హీరో నానికి ఎంతవరకు సెట్ అవుతాయో కూడా ఈ సినిమాతో తెలిసిపోతుంది. చూడాలి మరి ఈ సినిమా విడుదలై ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో.